మన ఇంట్లో మన అమ్మని అక్కని అందరిని ఎలాగ మనం రెస్పెక్ట్ చేస్తామో అలాగే బయట ఆడపిల్లల్ని కూడా అలాగే రెస్పెక్ట్ ఇవ్వాలి. అర్థమైందా? మరి ఎప్పుడు పట్టుకొని పాపకి పెట్టాలి. గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. కొంచెం కూర నీకు పెద్దది పెడతాను కోడ్లో ఉన్నాను. వెరీ గుడ్. ఇది అయిపోయి మీరే 12 మందిగా చేసుకునేదానికి ఏం లేదు. మనం కనుక ధైర్యంగా ఉంటే ప్రతిరోజు బాలికల దినోత్సవమే. అది మాత్రం నేను ఎందుకు చెప్తానంటే ఈ రోజులో చాలా మందికి నేను చూస్తున్నాను, నేను పర్టికులర్గా నేను అబ్జర్వ్ చేస్తున్న హోమ్ మినిస్టర్గా నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి కొన్ని సందర్భాల్లో చూస్తే మీరందరి వయసులో ఎలా అంటే నా పిల్లల కన్నా మీరు మంది చిన్న వయసు, ఇంకా చిన్నపిల్లలే మీరు. సో చాలా మందిని చూస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో భయం వేస్తుంది. అసలు ఏదో సాధారణంగా ఉన్నది ఒక జీవితం, ఆ జీవితాన్ని కూడా ప్రాపర్ వేలో ప్రాపర్ టైంలో ప్రాపర్గా మనం సెటిల్ అవ్వకపోతే వచ్చే పరిణామాలు కానీ, కొంతమంది క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కానీ, కొంతమంది ఈ సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయి పిల్లలు జీవితాలు ఎలా నాశనం చేసుకుంటారో కూడా మేము కొన్ని సందర్భాల్లో చూస్తున్నాం. దాని గురించైనా ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కలెక్టర్స్కి. నమస్కారం అండి. ఈరోజు స్వచ్ఛ మిషన్లో భాగంగా ఈరోజు ఈ కసింకోట మండలం ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారు మేమందరం కూడా ఈ స్కూల్కి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కంపల్సరీగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా స్వచ్ఛాంధ్ర మీద దృష్టి పెట్టి వచ్చిన 1.5 year నుంచి కూడా ప్రతి నెల ఒక నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో ఆయన కూడా పాల్పంచుకోవటం, అదేవిధంగా కలెక్టర్లు, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం కూడా జరుగుతుంది. అంటే ప్రత్యేకంగా పరిశుభ్రత మీద ఎంత దృష్టి పెట్టారో గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ కూడా అర్థమవుతుంది. ఈ రోజు ఇక్కడ నుంచి ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఏదైతే బాత్రూమ్స్ ఏదైతే యూజ్ చేస్తున్నామో వాడు ఎలాగ యూజ్ చేయాలి, అదేవిధంగా కన్స్ట్రక్షన్ లేని చోట ఎక్కడైతే వాష్రూమ్స్ కన్స్ట్రక్షన్ చేయాలో అక్కడ కన్స్ట్రక్షన్ చేయాలన్నది, అదేవిధంగా ఏదైతే డ్రైనేజ్ వాటర్ అవుట్లెట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రాపర్గా పెట్టాలి. గ్రామాల అభివృద్ధి అన్నది ఇంటి నుంచి కూడా స్టార్ట్ అవ్వాలనే ఉద్దేశంతో స్కూల్ లెవెల్లో ఉన్న స్కూల్ పిల్లలకి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు గ్రామాల నుంచి స్కూల్ లెవెల్ నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది అతి తొందరలోనే సక్సెస్ఫుల్గా పూర్తయి స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఏదైతే మేము కలలుగన్న స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అది అతి తొందరగానే మేమందరం కూడా సాకారం చేసుకుంటాం నమ్మకం కూడా మాకుంది. అదేవిధంగా ఈరోజు వరల్డ్స్ బాలికా దినోత్సవం, ప్రపంచ బాలికా దినోత్సవం. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఈ స్కూల్లో నేను జరుపుకోవడం అనేది కూడా నాకు నిజంగా చాలా అదృష్టం కింద భావిస్తున్నా. ఈ రోజు ప్రతి స్కూల్లోని ఉన్న ఆడపిల్లలే కాదు, ప్రతి ఆడపిల్ల చదువుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ మీద ఎంత దృష్టి పెట్టామో గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ మీద కూడా అంతే దృష్టి పెట్టడం జరిగింది. ఈరోజు ఈ అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళందరూ కూడా చాలా ధైర్యంగా మంచిగా చదువుకొని మంచిగా వాళ్ళ భవిష్యత్తు రూపుదిద్దుకోవడానికి ఈ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్తూ వాళ్ళందరికీ కూడా ఆశీస్సులు అందజేస్తున్నాం. గౌరవనీయులు రాష్ట్ర హోంశాఖ మాత్యులు, విపత్తు నిర్వహణ శాఖ శ్రీమతి వందలపల్లి చైల్డ్కే కానీ మామూలుగా మన ఇంటి దగ్గర ఉన్న శుభ్రత ఎంత ఉంటుందంటే పిల్లలు కూడా శుభ్రంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఒక కలెక్టర్ గారి ఇనిషియేషన్ కూడా, ఇది కూడా మన్యం కలెక్టర్ గారి ఇనిషియేషన్తో ఒక ముస్తాబు అని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీ అందరికీ కూడా తెలుసు ఆ కార్యక్రమం. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే ఎంత నీట్గా కనిపించారంటే, ఇంతకు ముందు స్కూల్లోకి పిల్లలు రావాలంటే ఒక్కొక్కసారి తల సరిగా ఉండేది కాదు, ఒక్కొక్కరు తల నీట్గా ఉండేది కాదు, నూనె ఉండేది కాదు, ఎలా పడితే అలా వచ్చేసేవారు. కానీ ఈరోజు పిల్లల్ని చూస్తే కాన్వెంట్ పిల్లల కన్నా నీట్గా చక్కగా రెడీ అయ్యి అలా చూస్తే ముచ్చట అనిపిస్తుంది. ముస్తాబు కాస్త ముచ్చటగా అనిపిస్తుంది. ఈరోజు అబ్బాయిలు అలా. గౌరవ హోంశాఖ మంత్రి గారిని దయచేసి పిల్లలందరూ కూర్చోండి. పుష్పగుచ్చంతో వెంకట గారు ఆహ్వానిస్తారు.
బయటికి మాట్లాడాలంటే సిగ్గుపడేవాళ్ళు, కానీ ఈరోజు చాలా విషయాలు బయటికి మాట్లాడకపోతే సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే బయటికి మాట్లాడాలంటే సిగ్గుపడే పరిస్థితి నుంచి కొన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడి ఆ సైలెంట్ని బ్రేక్ చేస్తే కొన్ని విషయాలు చాలా వాటికి సమస్యకి పరిష్కారం వస్తుంది. ఇద్దరు ఆ పిల్లలు మా దగ్గర నుంచి అమ్మ వాళ్ళు మాకు బాత్రూమ్స్ లేదు, మాకు కట్టేసి ఇవ్వండి. మొన్న నేను అమ్ముకుని విలేసాను. ఏం చదువుతున్నారు? నాన్న ఏం చేస్తున్నాడు? డ్రైవర్. ఏంటి? కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు. అమ్మ ఇంట్లో అక్క చెల్లు ఉన్నారా నీకు? తమ్ముడు డాడీ చదువుతున్నాడు. స్కూలేనా? ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు మీ నాన్న? నాన్న చెప్తాడు. నిన్ను గవర్నమెంట్ స్కూల్లో చదివించి ఆ ప్రైవేట్ స్కూల్ ఎందుకు చదివిస్తున్నాడు? అంటే మీ నాన్నకి నువ్వంటేనే మీ నాన్నకి ఇష్టం. ఆడ అలరోడనే కదా అక్కడ పంపించాడు మీ నాన్న.